తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సీబీఐ సెట్ అధికారులు నలుగురిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఉత్తరాఖండ్ రూర్కీలోని బోలేబాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు విపిన్ పొమిల్తో పాటుగా తమిళనాడు రాష్ట్రం దిండిగల్లోని ఏఆర్ డైరీ ఎండీ డాక్టర్ రాజు రాజశేఖరన్లు, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని పెనుబాకలో ఉన్న శ్రీ వైష్ణవి డైరీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ అపూర్వ చావడాలను సీబీఐ సెట్ అధికారులు తిరుపతిలో అరెస్ట్ చేశారు. ఆ నలుగురిని ఆదివారం సాయంత్రం అరెస్ట్ చేసి రాత్రి 10:30కు తిరుపతి 2వ అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి నివాసంలో ప్రవేశపెట్టారు. ఈ నలుగురికి ఈ నెల 20 వరకు రిమాండ్ విధిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో నమోదైన కేసులో నలుగురిని అరెస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఆరోపణలొచ్చాయి. ఈ క్రమంలో గతేడాది సెప్టెంబర్ 25న తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం సెట్ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఈ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ, ఏపీ పోలీస్ అధికారులతో సెట్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. వెంటనే రంగంలోకి దిగిన సీబీఐ సెట్ దర్యాప్తును ముమ్మరం చేసి గత 3 రోజులుగా వైష్ణవి డైరీకి చెందిన డ్రైవర్లు, టీటీడీ సిబ్బందిని ప్రశ్నించారు. అక్కడ వెల్లడైన సమాచారం ఆధారంగా విపిన్, పొమిల్, అపూర్వ చావడా, రాజు రాజశేఖర్లను అధికారులు ఆదివారం ప్రశ్నించేందుకు పిలిపించారు. ఈ క్రమంలో చెన్నై ఏఆర్ డైరీ పేరుతో శ్రీ వైష్ణవి డైరీ ప్రతినిధులై తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కోసం టీటీడీకి నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకున్నట్టు సిట్ కనుగొనింది. శ్రీ వైష్ణవి డైరీ ఏఆర్ డైరీ పేరును ముందు పెట్టి తప్పుడు డాక్యుమెంట్లు, సీళ్లు, ఇతర పత్రాలు ఉపయోగించారట. అలాగే జార్ఖండ్కు చెందిన బోలేబాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్కు భారీగా నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదని, మిగిలిన చోట్ల నెయ్యి సేకరించి సరఫరా చేసినట్టు గుర్తించారు. ఈ అంశంపై ఆ సంస్థ సిట్ ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదంటున్నారు. అలాగే దర్యాప్తులో కూడా పలు కీలక అంశాలు బయటపడ్డాయంటున్నారు. దర్యాప్తులో తేలిన అంశాలపై సెట్ అధికారులు ఆయా సంస్థల ప్రతినిధుల్ని ప్రశ్నించగా వారు సరైన సమాధానాలు చెప్పలేదని, విచారణకు సహకరించకపోవడంతో నలుగురిని సెట్ అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.